హాయ్ ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఇస్ బయోస్పియర్. ఈ బయోస్పియర్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 పార్ట్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ పార్ట్ అనేది మనకి కోర్ ఉంటుంది. ఆ కోర్లో ఎనిమల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్, కోర్ అనేది. నెక్స్ట్ పార్ట్ బఫర్, ఇందులో సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ట్రాన్సిషన్లో హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా నివసిస్తూ ఉంటారు. మనకి బయోస్పియర్స్ ఇండియాలో ఎన్ని అంటే 18 బయోస్పియర్స్ ఉన్నాయి. కానీ ఈ బయోస్పియర్స్ని యునెస్కో రికగ్నైజ్ చేసిన బయోస్పియర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ యునెస్కో అంటే ఏంటో చూద్దాం. యునెస్కో అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ప్యారిస్లో ఉంది మనకి. ఇది ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది, అదే మ్యాబ్ అంటే ఏంటంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ఫుల్ ఫామ్. ఇది యునెస్కో అనేది మనకి 12 బయోస్పియర్స్ని కన్సిడర్ చేసింది అనమాట. ఆ 12 బయోస్పియర్స్ని 18 బయోస్పియర్స్లో 12 బయోస్పియర్స్ని కన్సిడర్ చేసింది. మనకి ఎన్ని బయోస్పియర్స్? 18. కానీ యునెస్కో కన్సిడర్ చేసినవన్నీ 12 రికగ్నైజ్ చేసింది అనమాట. ఎన్ని పార్ట్స్ అంటే 3 అనమాట. మనకి బాగా గుర్తుంచుకోండి, బయోస్పియర్స్ ఎన్ని పార్ట్స్ అంటే 3. అందులో చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ నీలగిరి బయోస్పియర్ రిజర్వాయర్. ఇది 1986లోని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఫస్ట్ యునెస్కో రికగ్నైజ్ చేసింది కూడా ఇదే, 2000లో రికగ్నైజ్ చేసింది యునెస్కో. అయితే ఇది మనకి 3 ప్లేసెస్లో ఉంది, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. నెక్స్ట్ నందాదేవి బయోస్పియర్ రిజర్వాయర్. ఇది 1988లోని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు, ఉత్తరాఖండ్ స్టేట్లోని. 2004లోని యునెస్కో రికగ్నైజ్ చేసింది అనమాట. యునెస్కో రికగ్నైజ్ చేసిన 4th ప్లేస్ ఇది 2004లోని. నెక్స్ట్ నోక్రేక్ బయోస్పియర్ రిజర్వాయర్. ఇది 1988లోని మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు, మేఘాలయ స్టేట్లోని. 2009లోని యునెస్కో రికగ్నైజ్ చేసింది, 5th ప్లేస్ ఇది. యునెస్కో రికగ్నైజ్ చేసిన 5th ప్లేస్ ఇది. నెక్స్ట్ మనం చూసామనుకోండి, నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది 1989లోని ఎస్టాబ్లిష్ చేశారు. 2001లో యునెస్కో రికగ్నైజ్ చేసింది. తమిళనాడు స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. 2nd ప్లేస్ అనమాట యునెస్కో రికగ్నైజ్ చేసింది. ఎస్టాబ్లిష్ చేసిన 4th ప్లేస్ మనకి. సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వాయర్ 1989లోని మనకి ఎస్టాబ్లిష్ చేశారు, వెస్ట్ బెంగాల్ స్టేట్లోని. కానీ 2001లో యునెస్కో రికగ్నైజ్ చేసింది అనమాట. యునెస్కో రికగ్నైజ్ చేసిన 3rd ప్లేస్ ఇది. నెక్స్ట్ మానస్ బయోస్పియర్ రిజర్వాయర్ 1989లోని అస్సాం స్టేట్లోని ఎస్టాబ్లిష్ చేశారు. యునెస్కో రికగ్నైజ్ చేయలేదు దీన్ని. గ్రేట్ నికోబార్ ఐలాండ్ బయోస్పియర్ రిజర్వాయర్. ఇది 1989లోని మనకి ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర. కానీ 2013లో యునెస్కో రికగ్నైజ్ చేసింది. యునెస్కో రికగ్నైజ్ చేసిన 9th ప్లేస్ ఇది. నెక్స్ట్ మనకి బయోస్పియర్స్ ఫస్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసామనుకో, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వాయర్. ఇది 1994లోని ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది, ఒడిశా స్టేట్లోని. 2009లో యునెస్కో రికగ్నైజ్ చేసింది. నెక్స్ట్ దిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వాయర్. ఇది 1997లోని అస్సాం స్టేట్లో ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది అనమాట, అస్సాం స్టేట్లో. నెక్స్ట్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వాయర్ 1998లో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ పచ్మర్తి బయోస్పియర్ రిజర్వాయర్ 1999లోని 2009లోనేమొచ్చి యునెస్కో రికగ్నైజ్ చేసింది, మధ్యప్రదేశ్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. కాంచనజుంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్, 2000లోని ఎస్టాబ్లిష్ చేశారు, సిక్కిం స్టేట్లో. 2018లోని యునెస్కో రికగ్నైజ్ చేసింది. నెక్స్ట్ అగత్యామలై బయోస్పియర్ రిజర్వాయర్ అని 2001లో ఎస్టాబ్లిష్ చేశారు, కేరళ అండ్ తమిళనాడులో. 2016లో మనకి యునెస్కో రికగ్నైజ్ చేసింది, 10th ప్లేస్. యునెస్కో రికగ్నైజ్ చేసిన 10th ప్లేస్. అచిన్ కుమార్ అమర్కంతక్ బయోస్పియర్ రిజర్వాయర్ అని 2005లో ఎస్టాబ్లిష్ చేశారు, మధ్యప్రదేశ్ స్టేట్, ఛత్తీస్గఢ్లో కలిపి. 2012లో మనకి ఏం చేసింది, యునెస్కో రికగ్నైజ్ చేసింది దాన్ని. నెక్స్ట్ మనకి యునెస్కో రికగ్నైజ్ చేసిన 8th ప్లేస్ అది. నెక్స్ట్ మనకి ఏంటంటే రాన్ ఆఫ్ కుచ్ బయోస్పియర్ రిజర్వాయర్. ఇది 2008లోని గుజరాత్ స్టేట్లోని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ కోల్ డెజర్ట్ 2009లోని హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. శేషాచలం హిల్స్ అనేవి 2010లోని మన ఆంధ్రప్రదేశ్లోని ఎస్టాబ్లిష్ చేసిన బయోస్పియర్ రిజర్వాయర్స్. ఈ 3 కూడా యునెస్కో రికగ్నైజ్ చేయలేదు. నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పన్నా బయోస్పియర్ రిజర్వాయర్ అనేది 2011లోని మధ్యప్రదేశ్ స్టేట్లోని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ 2020లోని యునెస్కో రికగ్నైజ్ చేసిన లాస్ట్ బయోస్పియర్ ఇదనమాట, 12th బయోస్పియర్.
12th బయోస్పియర్ 2020లోని మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ రికగ్నైజ్ చేసింది పన్నా, ఫస్ట్ రికగ్నైజ్ చేసింది నీలగిరి. మనకి దీంతో పాటు ఒక ప్రైవేట్ బయోస్పియర్ కూడా స్టార్ట్ చేశారు మన ఇండియాలోని. అదేంటంటే ఫస్ట్ ప్రైవేట్ బయోస్పియర్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడిగారు అనుకో, అది మనకి ఉత్తరాఖండ్ అనమాట, యూకే. ఉత్తరాఖండ్ దగ్గర స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి 2024లో స్టార్ట్ చేశారు. ఉత్తరాఖండ్లోని మనకి స్టార్ట్ చేశారు అన్నమాట ఫస్ట్ ప్రైవేట్ బయోస్పియర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్.